హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో బీట్రూట్ హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఇలా బీట్రూట్ని తురిమి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 2 బీట్రూట్లను మాత్రమే తీసుకున్నాను. మీరు మీ క్వాంటిటీకి సరిపడా తీసుకోండి. ఇలా ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు ఇంకా కిస్మిస్ని ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో తురిమి పెట్టుకున్న బీట్రూట్ని యాడ్ చేసుకోవాలి. బీట్రూట్ని అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అడుగంటకుండా మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. మీరు మందంగా ఉండే ప్యాన్ ఏదైనా తీసుకుంటే తొందరగా అడుగంటకుండా ఉంటుంది. ఇలా మీడియంగా ఫ్రై అయ్యాక బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ వరకు బెల్లం తీసుకున్నాను. స్వీట్స్ కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ తీసుకోవచ్చు. ఇలా అంతా కూడా ఒకసారి కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్ దాకా మిల్క్ యాడ్ చేసుకున్నాను. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని మిల్క్ అంతా కూడా దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. బీట్రూట్ అనేది హెల్త్కి చాలా మంచిదని మనందరికీ తెలిసిన విషయమే. కానీ కర్రీ చేసుకుంటే చాలామంది తినడానికి ఇష్టపడరు. సో ఇలా స్వీట్ రూపంలో కనుక చేసుకుంటే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా హ్యాపీగా తినేయచ్చు. ఇలా అంతా కూడా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన బీట్రూట్ హల్వా రెడీ. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.